Hello everyone, this is Mahesh Kyatam from Sai Medha Coaching Center, Koti, Hyderabad. So ఈ వీడియోలో మనము కంట్రోల్ సిస్టమ్స్లో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి మనకి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి క్వశ్చన్స్ ఎలా అడిగాడు, సో ఈ క్వశ్చన్స్ నుంచి మనకు ఈ బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసేలాగా, అంటే ఇందులో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్, బ్లాక్ డయాగ్రామ్ రిడక్షను, తర్వాత మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షను, సో ఈ కాన్సెప్ట్స్ మీద కంప్లీట్గా ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ కన్నిటికీ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి సొల్యూషన్స్ అనేది చూద్దాం సార్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ షోన్ ఇన్ ఫిగర్ x2 ఈజ్ ఈక్వల్స్ టు t ఇంటూ x1 వేర్ t ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగింది సార్. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి, టీని సాల్వ్ చేయమని అన్నాడు. మనకు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇది x2 సార్, ఈ నోడ్ ఏంటిది x2. x2కి ఇన్కమింగ్ ఏమేమి ఉంది సార్, x1 నుంచి ఉంది, x2 నుంచి కూడా ఉంది. సో ఇప్పుడు చెప్పండి, x2 ఈజ్ ఈక్వల్స్ టు 5x1 ప్లస్ 0.5 x2. x2 నుంచి x2కే సెల్ఫ్ లూప్ ఉంది, సో x2కి 0.5 x2 రైట్. సో ఇప్పుడు చెప్పండి, x2 ఈజ్ ఈక్వల్స్ టు 5x1 ప్లస్ 0.5 x2ని మనం సాల్వ్ చేస్తే x2 మైనస్ 0.5 x2 ఈజ్ ఈక్వల్స్ టు 5x1 రైట్. సో x2 మైనస్ 0.5 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0.5 x2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5x1. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు 5 బై 0.5 ఇంటూ x1, సో x2 ఈజ్ ఈక్వల్స్ టు 10x1 right. So x2 is equals to 10x1 comparing with x2 is equals to tx1. So what is the value of t? So t is equals to 10. So answer ఏది correct sir? Fourth option correct answer right. So fourth option correct answer right. Next question, second question right. So for the system shown in figure, the transfer function c of s by r of s is equal to dash అని అడిగిండు. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చింది సార్. చూడండి, మనకు ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అవుట్పుట్కి ఇన్పుట్ నుంచి ఎన్ని పాత్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆ పాత్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ పాత్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది అంటే ఓన్లీ ఒకటే ఒక పాత్ కనబడుతుంది సార్ రైట్. సో ఒకటే ఒక పాత్ ఉంది. ఫస్ట్ ఆ పాత్ యొక్క గెయిన్ అంటే ఏమేమి మల్టిప్లై అయినాయో ఒకసారి చూడండి. m1 ఫస్ట్ పాత్ గెయిన్ చూడండి, ఇక్కడ ఏముంది సార్, 1 10 బై s ఇంటూ s ప్లస్ 1 అని అంటే m1 ఈజ్ ఈక్వల్స్ టు 10 బై s ఇంటూ s ప్లస్ 1. సో ఇది m1 పాత్. తర్వాత నెక్స్ట్ మనకి లూప్స్ కావాలి సార్. లూప్స్ కావాలంటే చూడండి, నేను ఇప్పుడు ఈ మార్కర్తో చూస్తాను. చూడండి, లూప్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా ట్రావెల్ చేస్తూ ఇలా ఎండ్ అయింది, ఇదొక లూపు ఓకే. సో దీన్ని లూప్ 1 అనుకోండి రైట్. సో ఇప్పుడు లూప్ 1 ఒక్కసారి చూడండి, ఈడ స్టార్ట్ అయింది, ఇలా ఎండ్ అయింది. సో ఫస్ట్ లూప్ 1 వాల్యూ రాయండి సార్. సో లూప్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10 బై s ఇంటూ s ప్లస్ 1 రైట్. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇదేముంది సార్, ఎస్ఆ అంటే ఇంటూ ఎస్, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంది సార్, మైనస్ సైన్ అంటే ఇంటూ -1. సో ఇప్పుడు చెప్పండి, ఎస్ఎస్ కూడా క్యాన్సిల్ అయిపోతుందా రైట్. సో ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఇక మనకి లూప్ 1 వాల్యూ ఎంత వచ్చింది సార్, 10 ఇంటూ మైనస్ అంటే -10 బై ఎస్ ప్లస్ 1. సో అది లూప్ 1 సార్. ఇక నెక్స్ట్ ఇంకేమైనా లూప్ ఉందా అంటే ఎస్, ఇంకొక లూప్ కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇగో ఈ కలర్తో తీస్తున్నా రైట్. ఇటు చూడండి సార్, ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళి ఇగో రైట్ ఇలా వచ్చింది, ఇది సెకండ్ లూప్ రైట్. సో సెకండ్ లూప్. ఇప్పుడు చెప్పండి సార్, సెకండ్ లూప్కి ఏమేమి టచ్ అయినా వాల్యూస్ ఏంటిది. సో లూప్ 2 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, 1 ఇంటూ 10 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1. సో 10 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1. నెక్స్ట్ ఇంటూ ఇలా రండి. సో ఇక్కడ ఏముంది సార్, ఇక్కడ ముందు మైనస్ అంటే ఏంటి సార్, ఇక -1. సో ఆన్సర్ ఏంటి సార్, లూప్ 2 -10 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1. సో ఇప్పుడు మనకి
ఫార్వర్డ్ పాత్ తెలిసింది, లూప్ 1 తెలిసింది, లూప్ 2 తెలిసింది. ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా సార్ ఇందులో? లేవు. ఇప్పుడు ఈ లూప్స్లో ఏమైనా 2 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా? 2 నాన్ టచింగ్ లూప్స్ అంటే ఈ లూప్స్ ఏమైనా టచ్ కాకుండా ఉన్నాయా? లేవు సార్. లూప్ 1 లూప్ 2 టచ్ అయింది చూడండి, అంటే 2 నాన్ టచింగ్ లూప్స్ లేవు. ఇక నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ మనం ఫస్ట్ అంటే del1. సార్ del1 కావాలనంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి, ఇది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కదా, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి ఏదైనా లూప్ టచ్ కాకుండా ఉంటే ఆ లూప్ గెయిన్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఎలా సార్? ఇగో 1 మైనస్ సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్ ఏంటిది? నాన్ టచింగ్ టు ద ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. అంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి ఏ లూప్ అయితే టచ్ కాలేదో ఆ లూప్ యొక్క గెయిన్ని మనం యాడ్ చేసుకోవాలి. అదే కానీ ఇక్కడ చూడండి, ఏమైనా ఈ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి ఈ 2 లూప్స్లో ఏ లూప్ అయినా టచ్ కాకుండా ఉందా? లేదు సార్. ప్రతిదీ 10/s × s+1తో ఉంది కాబట్టి ప్రతిదీ లూప్కి టచ్ అయింది. అంటే అప్పుడు సింపుల్గా del1 = 1. రైట్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలియాలి సార్? డెల్టా. సో డెల్టా కావాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో డెల్టా = 1 మైనస్ సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్. సో సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్ అంటే ఇక్కడ ఏమొచ్చినాయి చెప్పండి సార్? ఇగో 1 మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్ అంటే L1 + L2. L1 ఏముంది సార్? -10/s+1. నెక్స్ట్ -10/s × s+1. ఓకే. తర్వాత ప్లస్ సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ అంటే L1 L2 ఏం లేదు. సో ఆన్సర్ అది 0. సో ఇక్కడికి స్టాప్ చేయండి ఇక. రైట్. సో ఇప్పుడు మనకు ఆన్సర్ చూడండి, డెల్టా = 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 10/s+1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10/s × s+1. రైట్. సో ఇప్పుడు డెల్టాని ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. సో డెల్టా = ఎల్సిఎం ఏమొచ్చింది సార్ ఇక్కడ? s × s+1. రైట్. సో s × s+1. ఇప్పుడు చెప్పండి సార్ న్యూమరేటర్లో ఏమవుతుంది? సో 1 ఉంది కాబట్టి s × s+1. రైట్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ s+1 ఉందంటే ఎస్ని మల్టిప్లై చేయాలి. సో 10s. రైట్. నెక్స్ట్ ప్లస్ ఏముంది సార్? 10. సో ఇప్పుడు చెప్పండి డెల్టా = ఇంకా ఏమని రాసుకోవచ్చు సార్? s × s+1 అంటే s × s s² ప్లస్ s × 1 అంటే s ప్లస్ 10s ప్లస్ 10/s × s+1. సో ఇంకా డెల్టా = s² ప్లస్ 10s ప్లస్ s అంటే 11s ప్లస్ 10/s × s+1. రైట్. సో ఇది డెల్టా సార్. ఇప్పుడు మనకి ఏం కావాలి సార్? టోటల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే? ఏంటి సార్ మనకి జనరల్గా m1 del1 ప్లస్ m2 del2 ప్లస్ m3 del3 డాష్ 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 ఇలా మనకు ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉంటే అంత. జనరల్గా అయితే స్టాండర్డ్గా n ఫార్వర్డ్ పాత్స్ ఉన్నదనుకుంటే mn డెల్టా n బై డెల్టా అని రాస్తుంటాం. ఎన్ని పాత్స్ ఉంటే అన్ని వాల్యూస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఓన్లీ ఒకటే ఒక పాత్ కాబట్టి ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి సార్? సింపుల్గా m1 del1 బై డెల్టా. రైట్. సో ఇప్పుడు m1 వాల్యూ చెప్పండి. m1 వాల్యూ ఏమొచ్చింది? m1 = 10/s × s+1. 10/s × s+1 చూడండి, 10/s × s+1 ఇంటూ డెల్టా 1 = 1. రైట్. బై డెల్టా అంటే రైట్. సో బై డెల్టా ఇప్పుడు చెప్పండి సార్. డెల్టా = ఇక్కడ ఉంది, డెల్టా = s² ప్లస్ 11s ప్లస్ 10/s × s+1. సో ఇంకా ఏమని రాసుకోవచ్చు సార్? ఇది చూడండి 10/s × s+1 ఇంటూ s × s+1 బై s² ప్లస్ 11s ప్లస్ 10. సో ఇప్పుడు చెప్పండి సార్ s × s+1 క్యాన్సల్. సో ఇక రిజల్ట్ ఏమొచ్చింది సార్ మనకి? 10/s² ప్లస్ 11s ప్లస్ 10. ఓకే. s² ప్లస్ 11s ప్లస్ 10. సో ఆన్సర్ ఏది కరెక్ట్ సార్? s²
ప్లస్ 11s ప్లస్ 10. సో ఇక్కడ చూడండి 10/s² ప్లస్ 11s ప్లస్ 10. ఇగో 10/s² ప్లస్ 11s ప్లస్ 10. సో ఆన్సర్ ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్. ఓకే, s² ప్లస్ 11s ప్లస్ 10. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. The C/R for the signal flow graph in figure is. రైట్, సో ఇక్కడ ఏం కనుక్కోమడిగింది సార్? C/R అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనంటే జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్ని. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. ద C/R ఆఫ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఈజ్ అని అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమని అడిగిండు. సో ఫస్ట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఫార్వర్డ్ పాత్స్ ఏమేమి ఉన్నాయి సార్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను ఇలా అబ్జర్వ్ చేస్తే నాకు ఓన్లీ ఒక్క ఫార్వర్డ్ పాత్ కనిపించింది సార్. ఈ డైరెక్షన్స్ అన్ని రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫార్వర్డ్ పాత్స్గా ఒకటే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ M1. సో M1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్? మల్టిప్లై చేయండి. 1 ఇంటూ G1 ఇంటూ G2 ఇంటూ 1 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ 1. సో సింపుల్గా ఆన్సర్ ఏంటి సార్? ఇక G1 ఇంటూ G2 ఇంటూ G3 ఇంటూ G4. సో ఇప్పుడు మనకు G1 G2 G3 G4 అనేది M1 సార్. తర్వాత నెక్స్ట్ లూప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. లూప్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇటు చూడండి. ఇక సో ఇది ఒక లూపేనా? ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వచ్చింది, ఇది ఎండ్ అయింది. అంటే ఏంటిది? అది ఫస్ట్ లూప్ 1. సో లూప్ 1. సో లూప్ 1 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఎలా ఉంది సార్? ఇక్కడ G1 ఇంటూ -1 అంతేనా? సో ఆన్సర్ ఏంటి సార్? -G1. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇది చూడండి ఇలా స్టార్ట్ అయింది, ఇలా ఎండ్ అయింది, ఇది కూడా ఒక లూప్. సో లూప్ 2. లూప్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్? G2 ఇంటూ 1 సెకండ్, ఇది -1 కదా, రైట్. సో G2 ఇంటూ -1. సో ఆన్సర్ ఏంటి సార్? -G2. నెక్స్ట్ సిమిలర్గా ఇది కూడా ఒక లూపేనా? లూప్ 3 చెప్పండి. సో లూప్ 3 ఈజ్ ఈక్వల్స్ టు G3 ఇంటూ -1. సో -G3. నెక్స్ట్ ఇక్కడ ఒక లూప్ ఉంది సార్, లూప్ 4. సో L4 ఈజ్ ఈక్వల్స్ టు G4 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -G4. సో ఇప్పుడు ఈ 4 లూప్స్లో 2 నాన్ టచింగ్ లూప్స్ ఏంటి అంటే ఏదైనా లూప్స్ టచ్ కాకుండా ఉన్నాయా అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ఏమేమి లూప్స్ ఉన్నాయి సార్ మనకు? ఇక్కడ చూడండి లూప్ 1 లూప్ 2 టచ్ అయిందా? చూడండి లూప్ 1 లూప్ 2. ఇప్పుడు ఇది అవసరం లేదు కదా లూప్స్ గురించి, క్లియరా? రైట్, ఇప్పుడు చెప్పండి. సో ఈ లూప్స్లో ఫస్ట్ లూపు సెకండ్ లూప్ టచ్ అయిందా? ఎస్. కానీ ఫస్ట్ థర్డ్ టచ్ కాలేదు. ఫస్ట్ది థర్డ్ది ఏమైనా టచ్ అయిందా? కాలేదు. కాబట్టి సో 2 నాన్ టచింగ్ లూప్స్లల్లో లూప్ 1 లూప్ 3 టచ్ కాలేదు. అంటే ఏంటి సార్? -G1 ఇంటూ -G3 అంటే ఏంటి సార్? G1 G3. ఓకే, సిమిలర్గా ఫస్ట్ లూపు ఫోర్త్ లూప్ కూడా టచ్ కాలేదు సార్. అంటే L1 L4. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -G1 ఇంటూ -G4. సో ఈజ్ ఈక్వల్స్ టు G1 ఇంటూ G4. నెక్స్ట్ ఫస్ట్ లూపు థర్డ్ లూపు, ఫస్ట్ లూపు ఫోర్త్ లూపు టచ్ కాలేదు. ఫస్ట్ సెకండ్ టచ్ అయింది. సిమిలర్గా సెకండ్తో కూడా అబ్జర్వ్ చేయండి. సెకండ్ లూపు ఫస్ట్ లూపు టచ్ అయింది, సెకండ్ లూపు థర్డ్ లూపు. సో సెకండ్ థర్డ్ టచ్ కాలేదు. సో L2 L3 ఈజ్ ఈక్వల్స్ టు -G2 ఇంటూ -G3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆన్సర్ ఏంటి సార్? G2 G3. సిమిలర్గా సెకండ్ లూపు ఫోర్త్ లూపు కూడా టచ్ కాలేదు. సో అప్పుడు L2 L4. సో ఆన్సర్ ఏంటి సార్? -G2 ఇంటూ -G4. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు G2 G4. రైట్, ఇక నెక్స్ట్ థర్డ్ లూప్కి చూడండి. థర్డ్ ఫస్ట్ టచ్ అవ్వట్లేదు కానీ ఆల్రెడీ రాసినాం L1 L3 అంటే L3 L1. నెక్స్ట్ థర్డ్ సెకండ్ కూడా ఆల్రెడీ రాసేసినాం L2 L3. థర్డ్ ఫోర్త్ టచ్ అయింది, నో ప్రాబ్లం. ఇక ఫోర్త్తో చూసుకుంటే G1 G4 ఆల్రెడీ రాసినాం, రైట్. G1 G4. సో ఇక్కడ ఇది 4 కదా సార్, ఇది రైట్, ఇది 4. సో G1 G4 ఆల్రెడీ రాసేసినాం, లూప్ 1 లూప్ 4, రైట్. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. టోటల్గా ఎన్ని వచ్చినాయి చూడండి, 4 3 అంటే ఇక 2 నాన్ టచింగ్ లూప్స్ ఇవి. ఇందులో మళ్ళీ ఇంకేమైనా 3 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా? లేవు. సో 3 నాన్ టచింగ్ లూప్స్ ఏం లేవు. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్? డెల్టా. అంటే ఫస్ట్ ఏం చేయాలి? del1. సో del1 కావాలనంటే
ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి ఏదైనా ఈ లూప్స్లల్లా టచ్ కాకుండా ఉన్నాయా? ఈ 4 లూప్స్ చూడండి. పాత్ ఇలా ఉంది, ప్రతి లూప్ టచ్ అయింది కాబట్టి సింపుల్గా అప్పుడు del1 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1. అన్ని లూప్స్ టచ్ అయితే 1 అని రాయాలి సార్. ఓకే రైట్, del1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏం కావాలి సార్ మనకు? ఓవరాల్ డెల్టా. ఫస్ట్ డెల్టాని సాల్వ్ చేయాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడే రాస్తున్నా, ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్. సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్ అంటే ఈ లూప్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అంటే ఏంటి సార్? -g1 -g2 -g3 -g4. ఓకే, తర్వాత ప్లస్ సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ అంటే ఇవి సార్. ఏంటిది? g1 g3 ప్లస్ g1 g4 ఓకే ప్లస్ g2 g3 ప్లస్ g2 g4. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మనకు ఓవరాల్ డెల్టా అంటే ఎలా వస్తుంది సార్? ఇగో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ g1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ g2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ g3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ g4 ప్లస్ g1 g3 ప్లస్ g1 g4 ప్లస్ g2 g3 ప్లస్ g2 g4. ఇది టోటల్గా డెల్టా సార్. సో ఇప్పుడు మనకు m1 తెలుసు, del1 తెలుసు, డెల్టా తెలుసు. ఇక ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే, సో ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చెప్పండి సార్. ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది మనకు? ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చెప్పండి. ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు m1 del1 బై, ఇక ఒకటే ఫార్వర్డ్ పాత్ ఉంది కాబట్టి m1 del1 బై డెల్టా. సో m1 ఏంటిది చూడండి మనకి, ఇది g1 g2 g3 g4. del1 ఆల్రెడీ 1 కాబట్టి ఇక బై డెల్టా అంటే ఈ వాల్యూ సార్. డెల్టా ఈ వాల్యూ సార్. ఇప్పుడు మనకు ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. రైట్, ఈ టర్మ్ డినామినేటర్లో రావాలి, న్యూమరేటర్లో g1 g2 g3 g4 ఉండాలి. చూడండి g1 g2 g3 g4 ప్రతి టర్మ్లో ఉంది. రైట్, ఓకే. సో ఇప్పుడు డినామినేటర్ని ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలంటే ఈ టర్మ్ రావాలి సార్. ఏముండాలి మనకి? 1 ప్లస్ g1 ప్లస్ g2 ప్లస్ g3 ప్లస్ g4 ప్రతి టర్మ్ రావాలి. ప్రతి టర్మ్ రావాలంటే ఎక్కడ మల్టిప్లై ఉన్నది ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. థర్డ్ ఆప్షన్లోనే ఉంది. ఇక్కడ చూడండి 1 ప్లస్ g1 ప్లస్ g2 ప్లస్ g3 ప్లస్ g4 అది కాదు, రిమైనింగ్ టర్మ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ g3 g4 తర్వాత 1 ఇంటూ g1 g2 మళ్ళీ తర్వాత g1 g2 g3 g4. కానీ మనకు అది కూడా రాంగ్ సార్. g1 g2 g3 g4 ఉండద్దు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 1 ప్లస్ g1 ప్లస్ g2 ప్లస్ g1 g2 ఇంటూ 1 ప్లస్ g3 ప్లస్ g4 ఇంటూ g3 g4 అంటే లాస్ట్కి టర్మ్స్ యాడ్ మల్టిప్లై అవుతాయి కదా. ఏంటి సార్? g1 g2 ఇంటూ g3 g4 ఆ టర్మే రాలేదు. సో ఇది కూడా రాంగ్. ఈ ఆన్సర్ ఏంటి సార్? థర్డ్ ఆప్షన్. కాయన చెక్ చేసుకోండి ఎలా. 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ g3 అంటే g3 1 ఇంటూ g4 g4 నెక్స్ట్ g1 ఇంటూ 1 అంటే g1 నెక్స్ట్ g1 g3 ప్లస్ g1 g4 నెక్స్ట్ g2 ప్లస్ g2 g3 ప్లస్ g2 g4 అంటే ఈ టర్మ్స్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో ఆన్సర్ ఏది కరెక్ట్? థర్డ్ ఆప్షన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మళ్ళీ సిగ్నల్ ఫ్లోగ్రాఫే. ఏమడిగింది సార్? ఇన్ ద సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ ఆఫ్ ఫిగర్ ద గెయిన్ c/r విల్ బీ. సో గెయిన్ కనుక్కోవాలని అడిగింది సార్. ఫస్ట్ గెయిన్ కనుక్కోవాలనంటే మనకి ఫార్వర్డ్ పాత్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్వర్డ్ పాత్స్ అని అంటే చూడండి, ఫస్ట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. సో ఇక్కడ ఇలా ఒక ఫార్వర్డ్ పాత్ అయినా ఇది. ఎస్, ఈ పాత్ గెయిన్కి చూడండి ఏమి మల్టిప్లై అయినాయో రాయండి. సో ఏమేమి మల్టిప్లై అయినాయో చూసుకుంటే m1 చూడండి, m1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 1 అంటే 2 ఇంటూ 3 6 6 ఇంటూ 4 24. రైట్, ఇక నెక్స్ట్ లూప్ 1. సో లూప్స్ ముందు ఇంకొక ఫార్వర్డ్ పాత్ ఏమైనా ఉందా? ఎస్, చూడండి ఇగో ఈ డైరెక్షన్లో వచ్చి ఇలా ట్రావెల్ చేస్తూ ఎస్ ఇలా ఉంది, అంతేనా? సో సెకండ్ ఫార్వర్డ్ పాత్ m2 చూడండి m2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి టచ్ అయినాయి సార్ m2కి? 1 5 1 అంటే 1 ఇంటూ 5 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఫార్వర్డ్ పాస్ అయిపోయినాయి. నెక్స్ట్ లూప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సార్. లూప్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇటు చూడండి,
రైట్. సో ఫస్ట్ ఇది ఒక లూపేనా చూడండి. సో లూప్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -1, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2. నెక్స్ట్ సెకండ్ ఇది కూడా ఒక లూపేనా. సో లూప్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ -1, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -3. నెక్స్ట్ ఇది కూడా ఒక లూపేనా. సో L3 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ -1, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -4. తర్వాత ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా సార్? ఎస్, ఇంకొక లూప్ కూడా ఉంది. ఏంటి సార్? నేను వేరే మార్కర్తో రాస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇంకొక లూప్ ఉంది సార్. ఎట్లా? ఇగో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వస్తూ మళ్ళీ టచ్ కాకుండా ఉంటే లూపే కదా. ఎస్, ఇగో ఇలా వెళ్ళి, ఇగో ఎస్ మళ్ళీ ఇలా వెళ్ళి, ఎస్ మళ్ళీ ఇలా వెళ్ళి రావడం. జాగ్రత్తగా చూడండి. సో ఇది ఏంటి సార్? లూప్ 4. రైట్. సో లూప్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమొచ్చింది? 5. ఓకే, ఇంటూ ఈడేముంది సార్? -1 ఇంటూ మళ్ళీ -1 ఇంటూ -1. సో ఎన్ని టైమ్స్ మైనస్ సార్? 3 లూప్స్ ఉంటే 3 టైమ్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, అంటే ఇది కూడా ఏమొచ్చింది సార్? -5. రైట్. సో టోటల్గా లూప్స్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమైనా 2 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా? ఎస్, 2 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ లూపు, సెకండ్ లూపు. ఇది ఫస్ట్ లూపు, ఇది సెకండ్ లూపు. ఫస్ట్ సెకండ్ టచ్ అయింది, మరి ఫస్ట్ థర్డ్ టచ్ కాలేదు. చెక్ చేసుకోండి. లూప్ 1 లూప్ 3 టచ్ కాలేదు అంటే 2 నాన్ టచింగ్ లూప్స్ L1 L3 సార్. L1 L3 అంటే ఏంటిది? -2 ఇంటూ -4, దట్ ఈజ్ ఈక్వల్ టు +8. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి. L1 L4 టచ్ అయింది, L1 L4 టచ్ అయింది, L1 L2 టచ్ అయింది, L1 L4 టచ్ అయింది, కానీ L1 L3 టచ్ కాలేదు. తర్వాత సిమిలర్గా L2 సంగతి చూడండి. L2 అనేది L1కి టచ్ అయింది, నెక్స్ట్ L2 అనేది L3కి టచ్ అయింది, L2 అనేది L4కి టచ్ అయింది. ఓకే, ఇక L3 అనేది చూడండి. L3 అనేది L1కి టచ్ కాలేదు, కానీ మనం ఆల్రెడీ రాస్తున్నాం L1 L3. ఇక L2కి టచ్ అయింది. ఓకే, నెక్స్ట్ L4కి కూడా టచ్ అయింది. సో L4 గురించి ఇక అన్ని లూప్స్కి టచ్ అయింది, సో నో ప్రాబ్లం. ఇక 2 నాన్ టచింగ్ లూప్స్ కూడా అయిపోయినాయి సార్. ఇక ఏం కావాలి మనకి? del1 del2. సో del1 del2 అని అంటే ఇగో Δ1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి టచ్ కానీ లూప్ ఏదైనా ఉందా? ఇది అయితే ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఈ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్కి ఏదైనా లూప్ టచ్ కాకుండా ఉందా? చూడండి, 1 2 3 4 ప్రతి లూప్ టచ్ అయింది కాబట్టి సో del1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో del1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సిమిలర్గా del2 కావాలి సార్. del2 అంటే 1 మైనస్, ఇప్పుడు చెప్పండి ఏదైనా లూప్ టచ్ కాకుండా ఉందా? ఎస్, సెకండ్ లూప్ ఇది కదా సార్ మనకు. సెకండ్ లూప్ ఏంటి సార్? ఇలా వెళ్ళిందా? ఇలా సెకండ్ లూప్ వెళ్తే నీకు ఈ ఫస్ట్ లూప్ టచ్ అయింది, థర్డ్ లూప్ టచ్ అయింది, మరి ఈ సెకండ్ లూపు ఎస్ టచ్ కాలేదు. అంటే ఇప్పుడు 1 మైనస్ ఇక లూప్ 2 గెయిన్. లూప్ 2 గెయిన్ ఎంత ఉంది సార్? -3. అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 + 3 ఎంత సార్? 4. రైట్. సో del2 వాల్యూ ఎంత? 4. అందుకే మిస్టేక్ అవుతుంది, జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఇక ఓవరాల్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ లూప్ గెయిన్స్. లూప్ గెయిన్స్ ఏమున్నాయి? L1 ఏంటిది? -2, L2 -3, L3 -4, L4 -5. రైట్. ప్లస్ సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్ గెయిన్స్ -2 ఇంటూ -4 అంటే +8. ఇప్పుడు చెప్పండి సార్, 1 ఇక్కడ అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎలాగో ప్లస్ అవుతుంది. యాడ్ చేసుకోండి. 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14, తర్వాత +8. చెక్ చేసుకోండి. 1 + 14 15, 15 + 8 23. సో ఇప్పుడు ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చెప్పండి. ఇక ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే m1 del1 ప్లస్ m2 del2. ఇక మనకి 2 ఫార్వర్డ్ పాసే కాబట్టి m1 del1 ప్లస్ m2 del2 బై డెల్టా. సో m1 వాల్యూ ఎంత సార్? 24 ఇంటూ del1 వాల్యూ ఎంత సార్? 1 ప్లస్ m2 వాల్యూ సార్ 5
del 2 వాల్యూ 4 బై డెల్టా. సో డెల్టా వాల్యూ 23. సో ఆన్సర్ ఏముంది సార్ ఇక్కడ 24 ప్లస్ 5 ఇంటూ 4 అంటే 20 బై 23. 24 ప్లస్ 20 అంటే 44 బై 23. సో 44 బై 23. ఆన్సర్ ఏది కరెక్టు? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్.